పని చేసిన వాళ్ళందరికీ చాలా ఓహ్! అచ్చా! అచ్చా! కరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా! ఓకే. సో 21 కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్. కొంచెమైతే మేము మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్ ఏంటి అన్న రాంగ్ సీజనా 14th రావడం అన్నది ఎగ్జామ్స్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా! కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి లాంగ్ వీకెండ్ కదా సార్. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే కాబట్టి అందరూ హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు. ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతున్న ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రుక్సానా గారు ఇందాకేదో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ఏంటి? ఏం లేదు, ట్రైలర్ కదా చాలా బాగా ఉంది అందుకే. మీరు చెప్పేదానికి ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంత